కంటిన్యూ ప్లీజ్. ముందుగా డిబేట్ లోకి వెళ్లే ముందు మన పెద్దలు చెప్పినట్టుగా పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ సీఎం కాలేదన్నారు కదా, మరి రెండో వెర్షన్ కూడా చెప్పాలి. పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాలేదు, టీడీపీ ఎప్పుడు అధికారం రావలేదు అనేది వాస్తవం. అట్లాగే పొత్తు లేకుండా ఉంటుంటే రాజశేఖర రెడ్డి ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిండేది కాదు, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యి ఉండేవారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కోట్లు వచ్చి ఉండేవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. రెండు వాస్తవమే, అది చెప్పినట్టు ఇది కూడా చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 2024లో కూడా కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేసాము, అది వీలు కాలేదని వైసీపీలో మాజీ మంత్రి అయిన ఉత్తరాంధ్రానికి సంబంధించి మాజీ మంత్రి మొన్న కూడా ప్రకటన చేశారు. పొత్తు పెట్టుకున్నారు, అది వర్కౌట్ కాలేదని. రైట్. ఇంకా పొత్తుల గురించి మానేసి డిబేట్ లోకి వెళ్తే విజయసాయి రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నని చెప్పు కూడా ఇది మన లోకేష్ గారిని సిట్ నాయుడు గారు అని నాకు తెలుసు, నాకు గుర్తున్నంత వరకు సిట్ నాయుడు గారు, లోకేష్ గారు సిట్ నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే పవలా కళ్యాణ్, ఇంకా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాలు అయితే ఉల్లిపాయతో పోల్చి కూడా అన్నారు, ఉల్లిపాయ అంత కాపు ఉంటే ఊరంతా చేయటని ట్విట్టర్ లో కూడా పోస్టులు పెట్టారు, దానికి కూడా నేను రెస్పాండ్ అయ్యా. అటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తిని చీప్ గా మాట్లాడే వ్యక్తి అలా కూటమి జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావాలనేది మాట్లాడారంటే విజయసాయి రెడ్డి గారు వచ్చిన మార్పు అంటే పరిస్థితులు తీసుకొచ్చిన మార్పు అనేది ఆలోచించాలండి. నిజంగా పరిస్థితులు ఎటువంటి వ్యక్తినైనా మార్పు తీసుకొస్తాయనే దానికి విజయసాయి రెడ్డి గారి ప్రస్తుత పరిస్థితి ఒక నిదర్శనం అండి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలో ప్రధానమైనది ఏంటంటే, నేను విజయసాయి రెడ్డి గారు పార్టీ మారుతారన్నప్పుడు మారిన తర్వాత కూడా అప్పుడు ఒకే మాట చెప్తాను, ఇప్పుడు ఒకే మాట చెప్తున్నాను. నేను విజయసాయి రెడ్డి గారు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం చూపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తుల్లోకి నేను దూరం అయిపోయాను, నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ కోటరీ అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి స్కాములు చేసే వ్యక్తి కాదు అది సమర్థిస్తూ అతను జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు చేశారని కానీ లెక్కర్ స్కామ్ ఉందని కానీ ఒక్క మాట కూడా అంత లేదండి. దీన్ని ప్రధానంగా గుర్తించాలి. మరో పాయింట్ ఏమంటున్నారంటే ఆయన, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక పాలేరుగా ఒక కూలీగా పనిచేశాను, ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాను, నేను ఒక వ్యవస్థను సృష్టించాను, ఆ వ్యవస్థలో వచ్చే ఫలాన్ని ఆ క్వార్టరీ దోచుకు తింటుందే. నాకు అర్థమైన మాటలు కరెక్ట్ అయితే కరెక్ట్ చేసి నాకు అర్థమైనంత వరకు ఆ క్వార్టరీ ఇప్పటికీ దోచుకు తింటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దోచుకు తిన్నామని చూస్తూ కూర్చున్నారు అని చెప్పుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనలేదండి. నేను సంపాదించానంటే జగన్మోహన్ రెడ్డి గారిని నా చేతుల మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామ్రాజ్యాన్ని ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? ఆయన వైసీపీకి రిజైన్ చేశారు. వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ వైసీపీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? తన విధి విధానాలు తను ఏం చేయబోతున్నారు అది మాట్లాడుకోవాలి కదా. కానీ వైసీపీలో అలా ఉంది, వైసీపీ ఇలా మాట్లాడితే కారణం ఏంటంటే అంటే మళ్ళీ వైసీపీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారంటారు ఆయన. ఒకటండి, ఇప్పుడు మొత్తం పాయింట్లు చెప్పేసిన అయితే చెప్తాను, నన్ను ఒకసారి చెప్పిన తర్వాత మీ దానికి సమాధానం చెప్తాను. సార్ మీరు చెప్పిన తర్వాత మిగిలిన పాయింట్ చెప్తాను. రెండు వెర్షన్లు అండి. ఒకటే పొత్తు ఇంకో 10-15 సంవత్సరాలు ఉండబోతుంది, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇడిపోరు, వాళ్ళు ఎంత కూటు చేసినా కింద పైన ఇడిపోనని చెప్పి పొత్తు ఉంటుంది, పొత్తు ఉన్నంత చెప్పి వైసీపీ నెగ్గదు అనే సంకేతాన్ని వైసీపీ శ్రేణులు ఇవ్వడం ద్వారా వైసీపీ శ్రేణులు డేలాపరచడం కోసం విజయసాయి రెడ్డి గారు మాట్లాడారా అన్నది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని విడగొట్టడానికి ట్రై చేయండి, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విడగొట్టడానికి ట్రై చేయండి, మీరు మీ పక్కన ఉన్న కోటని సరైన సలహా ఇవ్వట్లేదు, నన్ను పెట్టుకుంటే మీరు సలహా ఇస్తాను, పార్టీని విడదీయడానికి ట్రై చేస్తాను, నేను విడదీస్తానని సంకేతం ఇస్తున్నారు ఆయన. ఒక పక్కనే జగన్మోహన్ రెడ్డి గారితో కలవటానికి చూపిస్తున్నారు, రెండో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇడిపోయానని అంటే ఇందాక ఎవరో అన్న కేసుల కోసం కాదు సార్. సచిన్ గారు, విజయసాయి రెడ్డి గారు తనను తాను గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఆ మాత్రం వైసీపీకి తెలవదంటారా? మీరు గుంపుగా వచ్చారు, మేము సింగిల్గా వచ్చామని ప్రతిసారి చెప్తున్నారు కదా. వాళ్ళు విడిపోతే విడిపోవాలని వైసీపీ తెలదు. ఈయన కొత్తగా చెప్పేది ఏంటంటే ఆయనకి వాళ్ళకే తెలుసు కదా ఆ వ్యూహాలు, తెలవదంటారా వైసీపీకి?
మరి అదే కాదండి, ఇప్పుడు వైసీపీకి తెలియదు కదా, ఇప్పుడు వైసీపీ కూడా పొత్తులు పెట్టుకోవడానికి ట్రై చేసింది అనేది మనకు అర్థమవుతుంది. రేపొద్దున కూడా వైసీపీ పొత్తులు పెట్టుకుంటుంది ఎవడన్నా ఉంటేని. కానీ వైసీపీతో పొత్తులు పెట్టుకునే పార్టీ ఏది లేక కదా వాళ్ళు సింగిల్ గా వచ్చారు. వాళ్ళు సింగిల్ గా రావడం కష్టం, ఏది వాళ్ళకి ఇష్టమా ఇది చెప్పండి, ఎవరో రావట్లే. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితం అట్లా మారుకుంటూ వచ్చిందండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి కూడా ఆయన ఒంటరిగానే ఆయన కారణాలు చేసుకుంటూ వచ్చారు, ఒంటరిగానే ధైర్యంగా వెళ్తూ వస్తున్నాడు. ఎవరో అతనితోటి అతని మెంటాలిటీని చూసి కానీ లేదా అతని పార్టీని చూసి కానీ అతనికి ఉన్న వెనకాల కేసుల గురించి భయపడి ఎవరు పొత్తు పెట్టుకోవట్లే. పొత్తుంటే ఖచ్చితంగా ఆయన పెట్టుకుని ఉండేవాడు. రైట్ రైట్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు విజయసాయి రెడ్డి గారు మళ్ళీ నేను రాజకీయ జీవితం స్టార్ట్ చేస్తాను అంటున్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని చేస్తున్నారు, ఓ పక్కన కూటమి ఉంటారు అంటున్నారు. జనసేనలో జాయిన్ అవుతానా బీజేపీని అంటున్నారు. జనసేనకి విజయసాయి రెడ్డి గారికి సెట్ అవుతుంది నేను అనుకోవట్లేదు. అంటే ఈయన వెళ్తారా, ఆయన తీసుకుంటారు నాకు తెలియదు. కానీ జనసేనకి ఈయనకి మెంటాలిటీ సెట్ కాదు, బీజేపీకి ఉంటుంది. బీజేపీలో విజయసాయి రెడ్డి గారిని పంపించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా డ్రామా ఆడుతున్నారా? ఒక బీజేపీకి వైసీపీకి సంధానకర్తగా ఉండడం కోసం విజయసాయి రెడ్డి గారిని పంపించడానికి చేస్తున్నారా, లేదా నిజంగా క్లాసెస్ వెళ్ళి విజయసాయి రెడ్డి గారు బీజేపీ తీసుకుని అడుగులు వేస్తున్నారా అనేది మీడియాదారుల ప్రశ్న అండి ఇక్కడ. రైట్. అయితే ఒక్క నిమిషం సార్, చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎందుకు ఓడిపోయారు అనేది విశ్లేషణ చేసుకోకుండా, కారణాలు తెలుసుకోకుండా విజయసాయి రెడ్డి గారిని విమర్శించినా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, లోకేష్ గారిని విమర్శించినా, కూటమిని విమర్శించిన ప్రయోజనం లేదు. ముందు వైసీపీ ఎందుకు ఓడిపోయింది, తప్పులేంటి తెలుసుకుని ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ కాదు రేపైనా. అది తెలుసుకోనంత సేపు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని చర్యలు తీసినా వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని నా భావన అండి. ఎస్ టీడీపీ విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్. 1 minute ప్లీజ్ కంక్లూడ్ చేయండి. విజయ్ కిరణ్